లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనాన్ని, అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచి దేవుని నామమున మనవినికిలో దీనికి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన నా యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప కలిగిన మా తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ పాటల ద్వారా దేవా తండ్రి నాయన నిన్ను మహిమపరచడానికి నువ్వు చూపించిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు చూపించిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు. యేసయ్యా నేను గట్టివారము నాయన, గట్టిదైన నీ మాట చేత, శక్తి వంటి నీ మాట చేత పాషాణ నాయన మెత్తపరచి నా హృదయంలో ఉన్న కల్మషమంతా నీ రక్తము ద్వారా, నీ రుద్రము ద్వారా తీసివేసి కడిగి పవిత్రపరిచి దేవా నాయన నీ కృపలో ముందుకు జరిగే భాగ్యం దయచేయండి. ఇంత గంభీరమైన నీ కార్యమును జరిగించడానికి కావాల్సిన యోగ్యతను దాసునిగా నాకు అనుగ్రహింపచేయండి. నాతో మాట్లాడమని, మాతో మాట్లాడమని నువ్వు హెచ్చరిస్తుండగా మేము కఠినము కాక నొచ్చుకొనక మా దోషములను ఒప్పుకొని అయా తండ్రి నాయన నువ్వు మమ్మల్ని చూస్తున్నావని గ్రహించి ఆ పాపము ఒప్పుకొని పరిశుద్ధపరచబడి నీ శరీరము నీ రక్తము పాలిభాగస్తులే ధన్యత నాకు మా అందరికీ అనుగ్రహింప చేయండి. మీరే నేను పొందుకుని సహాయించండి. యేసయ్య అతి పరిశుద్ధతని శ్రేష్ఠ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు ప్రియులారా, ప్రకృతిలో చాలా వస్తువులు ఉన్నాయి. మనము మన నోటితో ఒక పదాన్ని పలుకుతున్నాం అంటే తప్పకుండా ప్రకృతిలో ఉన్నది, మన కళ్ళ ముందు లేకపోవచ్చు. షిప్ అన్నమాట, షిప్ ఎక్కిన వారికి షిప్ కనబడుతుంది, మిగిలిన వాళ్ళకి షిప్ బొమ్మ కనబడుతుంది. అది ఇక్కడ లేకపోవచ్చు. ప్రత్యక్షంగా దృశ్యరూపకంగా మీ కళ్ళ ముందు కనిపించకపోవచ్చు. ఆ వస్తువు అనేది ఉన్నదా లేదా? ఉన్నది కదా. గుర్రం అన్నాం, ఇక్కడ గుర్రం లేదు, కానీ మీ కళ్ళ ముందుకు గుర్రం వస్తుంది. గుర్రం అనే జీవి కూడా ఒకటి ఉన్నది. మీకు ఇదివరకు ఆ వస్తువు తెలిసి ఉంటే మీ కళ్ళ ముందు అది ప్రత్యక్షం అవుతుంది. మీరు వినుంటే దానికి రూపంలో ఆలోచనలను బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? మీరు చూడలేదు, వినమంటే మీ ఆలోచనలను బట్టి దాని రూపం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా వ్యక్తి కోసం నేను చెప్పాను, ఇలా ఉంటాడు, ఆయన అలా ఉంటాడు, అలా ఉంటాడని. మీరు ఎప్పుడు చూడలేదు, ఆ వ్యక్తికి ఎప్పుడు ఫోటోలో కూడా చూడలేదు. మీ ఊహల్లో ఆయన గురించి ఒక చిత్రం అనేది ఉంటుంది. నేను చెప్పిన ఆ వ్యక్తి తాలూగా మాటలు విన్న మీరు విన్నట్లుగానే ఆయన చిత్రం అనేది మీ కళ్ళ ముందు ఉంటుంది. నేను చిన్నప్పుడు బొమ్మలు వేసేటప్పుడు, డ్రాయింగ్ చేసేటప్పుడు ఏదో పెన్సిల్తో ఎలా స్కెచ్ గీస్తే ఒక రూపం వచ్చేది. నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, హెర్మన్లో ఉంటాడు. వాడు వచ్చి అన్నాడు, అన్నా ఇప్పుడు బొమ్మ ఎవడు, ఇది ఎవరో ప్రపంచంలో ఉండుంటారు కదా అని అన్నాడు. ఏదో ఒక రకమైన బొమ్మ, ముక్కు, కళ్ళు బాగా అందంగానే వేసింది. కానీ ఈ పేపర్ మీద ఉన్నటువంటి బొమ్మ అన్న వ్యక్తి మా మధ్యలో లేడు, మేము చదువుతున్న హాస్టల్లో లేడు. అంటే వీడు ఇంకెక్కడైనా ఉండించవచ్చు కదా అని ఆయన అన్నాడు. ఏమో ఉంటాడు, ఎందుకంటే నా ఆలోచనల్లో, నా ఊహల్లో, అది ఊహా చిత్రం అంటారు దాన్ని.
ఊహించుకొని గీసిన బొమ్మ. చూసేసాడు అన్నకు. అప్పుడు చిరంజీవి గారి పిక్చర్స్ నేను బాగా గీసేవాడు. అండ్ ఈ డాడీ సినిమా టైంలో అప్పుడు బొమ్మలు కటౌట్లు వేసి సినిమా హాల్స్కి ఫ్యాన్స్ అసోసియేషన్లో పంపించేవాళ్ళు. అందులో నేను అవుతుంది మంచిగా సెల్ ఫోన్ పట్టుకున్న బొమ్మ ఒకటి చూడకుండా అలాగా గీసేసేవాడు ఆ బొమ్మ. ఆ బొమ్మ చూసినట్టు ఆ వ్యక్తి ఆ ఫలానా, ఎందుకు ఆ వ్యక్తి తాలూకి పిక్చర్ నా మైండ్ ఉంటుంది. నేను గీసేసరికి ఇలాంటి వ్యక్తి ఆల్రెడీ మీరు కూడా చూసిన వ్యక్తి. మా మైండ్లో ఉన్న వ్యక్తిని మీరు చూశారు కనుక ఈ వ్యక్తిని మీరు గుర్తుపెట్టారు. అర్థమవుతుందా? నేను చెట్టు బొమ్మ వేశాను. చెట్టు అంటే దానికి కొమ్మలు ఉంటాయి, పచ్చగా ఆకులు ఉంటాయి, ఆరెంజ్ కలర్లో పండు ఉంటుంది, బ్రౌన్ కలర్లో కాండం ఉంటుంది, వేర్లు ఉంటాయి, మట్టి కింద గ్రాసం చేసి నేను బొమ్మ వేసరికి వాడిని ఇది మామిడి చెట్టు అని అంటారు. ఎందుకు? నా ఊహలో ఉన్నటువంటి చిత్రాన్ని దృశ్యరూపకంగా భౌతికంగా మీరు ఇదివరకే చూసున్నారు కనుక నా ఊహలో ఉన్నటువంటి చిత్రము యొక్క ఆ ప్రజెంటేషన్ అనేది మీకు అర్థమైపోయింది. నా ఊహలో ఉన్నది మీరు ఇదివరకు చూసేశారు కనుక మీకు అది అర్థమైపోయింది. నా ఊహలో ఉన్నదాన్ని మీరు చూశారు కనుక ఇదివరకు అర్థమైపోయింది మీకు. అలాగే సృష్టిలో చాలా ఉన్నాయి. లేదు అంటే అది లేదు. నేను మన గణేష్ గారు మాట్లాడుకుంటూ కొత్తగా ఎవరు ఏది కనిపెట్టట్లేదు నాయన. భూమి మీద ఎవరు ఏది కొత్తదాన్ని ఏమండి ఉన్నదని కనుగొంటున్నారు అంతే, సృష్టించట్లేదు. అందరూ డిస్కవర్లో చేస్తున్నారు, నాట్ క్రియేటర్స్. ఆల్రెడీ దేవుడు ఎప్పుడో క్రియేట్ చేసేసాడు. హల్లెలూయా. ఏదో నువ్వు కొత్తది కనుగొన్నామంటే నువ్వు ఇప్పుడు కనబడింది అది. అది ఆల్రెడీ దేవుని యొక్క సృష్టిలో ఒక భాగం. నువ్వు వెతకగలదు ఎప్పుడు కనబడింది అది. కొత్తగా మానవుని యొక్క ఏదంటారు, మానవుని యొక్క జ్ఞానానికి తార్కాణం ఎప్పుడు ఎవరనడు లేని దాన్ని కానీ నాకు వాళ్ళంత జ్ఞానులైనా చదువుకునేలైనా నాకంటే అది సృష్టిలో ఉంటే నీకు కనబడింది. ఇప్పుడు మీ తాతల లాంటిది ఏదో వస్తువు మీ ఇంట్లో ఉంది, నీకు కనబడలేదు. ఇది బాగు చేసినప్పుడు అన్ని తుడిచాడు, టపక్కమని బయటపడింది. నేను ఎప్పుడు ఎవడో కనుగొనలేదు కొత్త వస్తువును కనుగొన్నట్టు అవుతుంది. అది ఆల్రెడీ మీ తాత ఇచ్చింది అది. అలాగే మన పితరుడు ఏమండి, మన అందరికీ పితరుడు, అబ్రహాముకు సైతం పితరుడు. హల్లెలూయా. దేవుడు భూమి కనిపెట్టేశాడు. తవ్వగా కనుక్కోనగా అదే పని. ఏదో కొత్తది దొరుకుతుందేమో. కొత్తది కాదు, పాతదే మనకది కొత్తది. ఇప్పుడు కొన్ని పాటలు ఉన్నాయి సత్యదేవోత్సవంలో, చాలా వందల సంవత్సరాల పాటలు అవి, మనకు తెలియదు. సడన్ గా పాడారు. ఇప్పుడు నీతిని భక్తిని పాట కరోనా టైం అందరికీ తెలిసింది. ఏమండి ఆ పాట పర్లేదు అందరికీ తెలిసింది. అంతకుముందు ఆయనకి అది చాలా సంవత్సరాల క్రితం ఉన్న పాటే, కానీ మళ్ళా దాన్ని అయ్యగారు భక్తుల యొక్క అభిషేక గీతాలను బయట పెట్టాలని పెట్టేశారు. ఇప్పుడు దాన్ని కొత్తగా అంటారు ఎవరైనా లేదు, మరలా పాతదాన్ని తీసారు. అలాగే ఈ సృష్టిలో కూడా ఏ గ్లాసు అన్నమంటే ఇది ఉన్నది కాబట్టి ఉన్నది. మీ ముందు అది లేకపోవచ్చు, కానీ ఆ వస్తువు ఉన్నది. ఇలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటిదే మానవుడు కనుగొంటున్నాడు. అయితే అది ఎప్పుడు మనకు సింక్ అవుతుంది, అది ఎప్పుడు మనకు దొరుకుతుంది? దేవుడు సృష్టించినటువంటి దాన్ని భౌతికంగా దృశ్యరూపకంగా నువ్వు దాన్ని పట్టుకున్నప్పుడు ఇది నేను కనుగొన్నానని నువ్వు చెప్పుకోగలుగుతావు. అర్థమవుతుందా? నా మైండ్లో ఉన్న ఊహాజనిత చిత్రము దృశ్యరూపకంగా నీ ముందుకు వచ్చినప్పుడు నీకు తెలియని సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం వర్ణనాతీతం. అరే నా మైండ్లో నీకు ఎలా తెలుసు?
అంటే నా మైండ్లో ఉన్నటువంటి దాన్ని నేను ప్రజెంట్ చేశాను, నేను గీశాను, నేను ఆ బొమ్మను వేశాను. వేసిన బొమ్మను ఇదివరకు నువ్వు చూశావు, అందుకే దాన్ని గుర్తించావు. లేఖనములు కూడా అంతే. హల్లెలూయా. దేవుడు తన మనసులో తన భక్తులకు అందించాలనుకున్నటువంటి విశాల సామ్రాజ్యపు ఆధ్యాత్మిక మాటల మూటలు, చాలా పెద్ద మాట చెప్తానేమో. దేవుడి మనసులో తన భక్తుల కొరకు ఏర్పాటు చేసుకున్న విశాల సామ్రాజ్యపు మాటల మూటలు అతని భక్తులు లిఖితపూర్వకంగా ప్రజెంట్ చేశారు. వాటిని దృశ్యరూపంగా పట్టుకున్నాడు. అద్భుతమైనటువంటి సంతోషాన్ని అనుభవించగలుగుతావు. హల్లెలూయా. ఇది పారమైన అనుభవం. అదృశ్యుడైన వారిని ఉదాహరించి నేను చూపుచున్నానన్నాడు. అదృశ్యుని చూడడం ఏంటి అంటే దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆ విశాల సామ్రాజ్యపు మాటల మూటల యొక్క పవిత్ర గ్రంథాన్ని పౌలు భక్తుడు పఠించాడు. పఠించిన తర్వాత తనకొచ్చిన దర్శనమును బట్టి వీటిని సింక్ చేసుకుని అదృశ్యమైన దానిని చూడడం మొదలెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంతోషాన్ని అందరూ కూడా తీసివేయలేదు. ఏమంటే ఈ మాటని అంటాడు, దయచేసి చూడండి. కరువులు వచ్చినను కష్టం వచ్చినను క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయను అని అంటాడు. దయచేసి ప్రభువు ప్రేమ నుండి నన్ను శ్రమలైనను బాధలైనను ఇరుకులైనను ఇబ్బందులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయను. రోమాపత్రిక అనుకుంటాను, దయచేసి చూడండి. చాలా మంచి మాట, అది చూడాలి. ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, కరువైనను ఇరుకైనను ఇంతనా రోమపత్రిక 8వ అధ్యాయము 35 చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవరు? శ్రమలైనను, బాధలైనను, హింసలైనను, కరువైనను, వస్త్రహీనమైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా నేను వధింపబడిన వారిని, వదట సిద్ధమైన గొర్రెలమని నేను అంచబడిన వారిని, అయినా మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతమైనను, ప్రధానమైన ఉన్నైనను, రాబోయైనను, అధికారులైన, ఎత్తైనను, లోతైన సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా. రూఢిగా నమ్మడానికి గల కారణం ఏంటండి? ఏమండి 36 అంటే నిన్ను గూర్చి వ్రాయబడినదేమనగా అంటే బలమన్నాను దేవుని మనోఫలకములైనటువంటి విషయము
లిఖిత పూర్వకమై ఉన్న దానిని పౌలు చూశాడు, దర్శనం బట్టి నమ్మాడు. అందుకే ఎలా ఉపద్రవం వచ్చిన తన సంతోషం నుండి వేరుపరచలేదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లేఖనము చదవడము వినడము మాత్రమే కాదు, దాన్ని నమ్మి గ్రహించిన నాడు నీ విశ్వాసము రెట్టింపవుతుంది. నీ విశ్వాసము రెట్టింపవుతుంది. దేవుని మనము ఫలకంలో ఉన్న విషయాలను ఏమండి మోషే భక్తుని ద్వారా ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. తర్వాత దావీదు ద్వారా కీర్తనలు రాయించాడు. అనేక భక్తుల ద్వారా ప్రవచనాలను దేవుడు రాయించి ధర్మశాస్త్రాన్ని సిద్ధం చేశాడు. దానిని పౌలు నిరంతరము చదువుతూ ఏమంటే తనకున్నటువంటి దర్శనము ద్వారా వచ్చిన ఆ మంటకు రోడ్డుగా ఈ వాక్యం ఎత్తి పట్టుకుని ఏమంటున్నాడు, ఇలాగూ రాయబడినది ఏమన్నది, దినమెల్లా మేము వదింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలని మేము ఎంచబడిన వారము అన్న మాట ఉంది కదా అని చెబుతూ మరలా ఏమన్నా ఆ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాం. దేవుని వాక్యమును మనము గ్రహించగలిగితే ఇన్వెన్షన్లో ఉన్నటువంటి సంతోషము, కనుగొనుటలో ఉన్నటువంటి సంతోషము, ప్రత్యక్షతలో ఉన్నటువంటి సంతోషము వర్ణనాతీతముగా ఉంటుంది. దానిని అనుభవించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రత్యక్షతలు, దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క మనస్సు పక్కమని నీకు తెలియడం అని ఇదిగో ఆ దేవుని మనసులో ఉన్నటువంటి లేఖనమును బట్టి ఇదిగో ఈ సందర్భాన్ని నేను చూశాను నా జీవితంలో, ఇలాగ జరుగుతుందని లేఖనాల్లో ఉన్న మాట నా జీవితంలో జరిగింది. ఎంత సంతోషంగా ఉందో. ఇదిగో దేవుడుగా అన్నాడు, ఇలా జరిగింది. అలాగ ప్రత్యక్షతలను పొందడం చాలా ఆశీర్వాదకరమైన స్థితి. ఇంకొక విషయం ఏంటంటే దేవుని శిష్యులు మనము చదువుకోవడానికి బైబిల్ ఉంది. ఆయన శిష్యులకు ధర్మశాస్త్రము ఉన్నది, క్రీస్తు స్వయంగా వారి మధ్యలో ఉన్నాడు. బట్ వారు గ్రహించలేకపోయారు. భయభ్రాంతులై మేడ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అలా ఉన్నప్పుడు జరిగిన ఒక అద్భుతమైన సందర్భమే మనం చదివిన మూలవాక్యం. హల్లెలూయా. లేఖనాలలో ఉన్న ప్రకారము జరుగుతున్నదన్న విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. ఏమండి, లూకాసు వార్తలో మనం చదివిన మూలవాక్యం అధ్యాయం 24లో 46లో అంటాడు, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మన మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనుషులు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడినది. దేవుని స్తోత్రం కలుగునుగాక. వ్రాయబడి ఉన్నది, ఆల్రెడీ రిటన్, రాయబడి ఉన్నది. ఆ రాయబడి ఉన్న విషయాలు శిష్యులకు తెలియక భయపడుతున్నారు. చదివారు ఏమన్నా ఆయన యెరూషలేము దేవాలయంలో ధర్మశాస్త్రం బోధిస్తున్న వీళ్ళు అందరూ వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నారు కదా. కానీ భయం ఎందుకు? చదువుతున్నారు కానీ, తెలుసుకున్నారు కానీ వారి మనస్సును ఇంకా తెరుచుకోలేదు.
వాక్యము నువ్వు వింటే తెలుసుకుంటే సరిపోదు, నీ మనస్సు తెరవబడాలి. అప్పుడు యేసయ్య చెప్పాడన్నమాట 45వ వచనంలో, అప్పుడు వారు లేఖనములను గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సును తెరిచి, దేవుని స్తోత్రం కలుగునుగా, లేఖనమును గ్రహించున్నట్లు మనసు తెరవబడాలి. మనస్సు తెరిస్తేనే నువ్వు వింటున్న లేఖనం నీకు అర్థమవుతుంది. మనస్సు తెరిస్తేనే నువ్వు వింటున్న లేఖనము నీలో కార్యం చేస్తుంది. మనసు తెరవబడితేనే వాక్యం యొక్క ప్రత్యక్షతలు నువ్వు చూడగలుగుతావు. ఈనాటికి దేవుని హెచ్చరిక నీకు అర్థం కావట్లేదు అంటే నీ మనసు ఇంకా తెరవబడట్లేదు, నీ మనసు ఇంకా తెరుచుకోవట్లేదు. ఒకవేళ ఎప్పుడో తెరుచుకున్నా మళ్ళీ మూసేసుకున్నావు, నువ్వే మూసేసుకున్నావు. యోగా ఒకసారి తెరవబడింది, ఇస్కరియోతు యోసేపు, తర్వాత మూసుకున్నావు. ఏమని హిందూ క్రిస్టియన్ చెప్పి వెంబడించాడు, మళ్ళా డబ్బు కక్కుడు అయిపోయి అప్పగించేశాడు. లోభత్వము చేత నీ మనస్సును నువ్వు మూసుకుంటున్నదేమో చూసుకో. నాకున్న కష్టమండి, నాకున్న నష్టమండి, నాకున్న పరిస్థితులండి అని అనుకుంటే, ఇందాక రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చదివిన పౌరుడి మాట ఏమైనట్లు? పౌరుడు ఎందుకు నువ్వు అంటే భరిస్తున్నావు అని అంటే లేఖనం చెప్పింది బ్రదర్. ఏమని చెప్పింది బ్రదర్? ఏమండి? వధకు కొనిపోబడిన గొర్రెల వలె మేము ఎంచబడిన వారము అని దేవుడు ఆల్రెడీ రాసేశాడు బ్రదర్. ఇక నేను ఎందుకు బాధపడాలి? ఎందుకు బాధపడాలి? కాబట్టి ఆ ప్రేమ నుండి ఈ శ్రమ నన్ను వేరుపరచదు, ఈ దుఃఖము నన్ను వేరుపరచదు, ఈ కష్టము నన్ను వేరుపరచదు, ఈ నష్టము నన్ను వేరుపరచదు అని పౌలు చెప్పుకొస్తూ ఉన్నాడు. లేఖనమును నువ్వు గ్రహించి దర్శనములకు నువ్వు వశుడివైతే ఇప్పటి కాలపు శ్రమలు నేను ఏమి చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేఖనమును గ్రహించకుండా నువ్వు దర్శనములకు వశుడు కాకపోతే ఈ శ్రమల ప్రవాహములు నువ్వు కొట్టుకుపోయే ప్రమాదము. తస్మాత్ జాగ్రత్త. చేయగలిగిన ఆత్మ చెప్పు సంగతులను వీలుగాక. నువ్వు గనక దర్శనానికి వశుడు కాకపోతే, లేఖనమును నువ్వు గ్రహించలేకపోతే శ్రమల సుడిగుండములు నువ్వు కొట్టుకుపోయే ప్రమాదం. ఒకవేళ నువ్వు దర్శనానికి వశుడైతే లేఖనములను గ్రహించే మనస్సు నీకుంటే శ్రమల ప్రవాహమునే నీ పాదపీఠముగా చేసుకొని ఇంకా నువ్వు ఆత్మీయ అంతస్తులు ఎదగడానికి గొప్ప శుభావకాశం, సరైన అవకాశం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు గ్రహించాలి. నీ మనసుతో నువ్వు మాట్లాడు. అందుకనే ఈరోజు ఒక పాట పాడబడి వచ్చింది, మనసా ఓ మనసా. నీ మనసుతో మాట్లాడు. నీ మనసు లేఖనములను గ్రహిస్తుందా, లేదా లేఖనానికి ఒక చిన్న చూపు చూసి పర్వాలేదు అని అనిపిస్తుందా? చెప్పు, దాన్ని బుద్ధి చెప్పు. ఆ మనసుకు చూపెట్టు, ఆ మనసుకు హెచ్చరించు, పర్వాలేదు. ఓ మనసు ఇది పద్ధతి కాదు. ఇలా ప్రవక్త చెబుతూ ఉన్నాడు, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఇట్స్ వెరీ నియర్, వెరీ నియర్, వెరీ నియర్. చాలా సమీపం ఉంది. నువ్వు అనుభవించాలంటే అనుభవించుకో. దాచుకున్నావంటే దోచుకుంటావు. నువ్వు దాచుకున్నావా దోచుకుంటారు.
దోచుకుంటారు. వచ్చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులు మీకు తెలియట్లేదేమో, చూడట్లేదేమో. మన జిల్లాలో ఏం జరిగిందో మీకు తెలుసో తెలియదు. చాలా పెద్ద ప్రమాదం ఏర్పడింది. మతం మారు శక్తులు వచ్చి కొన్ని లక్షల మందితో ఏర్పాటు చేసినటువంటి సభను ధ్వంసం చేశారు. జిల్లా యంత్రాంగం ఏం చేయలేకపోయింది. 3 రోజులు జరగాల్సిన సభ రోజున్నరలోనే ఆపేసి క్లోజ్ చేసేశారు. ఏమవుతుంది అనుకుంటున్నారు? ఫలానా ప్రభుత్వం కాదు, విశ్వ ప్రభుత్వంలో రాజకీయం స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం కలిగింది కాక. విశ్వ ప్రభుత్వంలో రాజకీయం స్టార్ట్ అయిందండి. వాటికి టెన్షన్ మొదలయ్యింది. వారి కాలము సమీపమని అది గ్రహించేశారు. అందుకనే శక్తికి మించిన కొలది పని చేయడానికి కూడుకుంటున్నాయి. మరి దర్శనం గురించి తెలుసుకున్న నీవు, లేఖనములలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్న నేను ఆ గ్రహింపు కనుక లేకపోతే చాలా ప్రమాద గంటికలు నీ కొరకు మోగబోతుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఇందుకు మీరే సాక్షులు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఈ లేఖనములకు మీరే సాక్షులు. శిష్యులుగా అన్నారు. అమ్మ చదివిన ఆ వాక్యం తర్వాత అంటాడు కింద ఏమన్నా లూకా సువార్తలో, ఈ సంగతులకు మీరే సాక్షులు. మనమే సాక్షులం దేని కొరకు? ఇదిగో యేసు రాకడ సమీపమైనది. మీరు మారు మనస్సు పొంది నజరేయుడైన యేసు నామములో బాప్తిస్మం దేవుని సత్యవాక్యము అనేది వధువు సంఘములోనికి మీరు రావలసిన కాలం సమీపమైనది అని చెప్పడానికి మనమే సాక్షులమై ఉన్నాం. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళి చెప్పాలండి? నాకు భాష రాదు, నాకు వచ్చింది ఒక తెలుగే. ఏదో వచ్చిరాని ఇంగ్లీషు, వచ్చిరాని ఉడి, అన్నీ వచ్చిరాని భాషలే. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? నీవు ప్రత్యక్షంగా నువ్వు చెప్పక్కర్లేదు. ఏది సౌండ్? ప్రత్యక్షంగా నువ్వు చెప్పక్కర్లేదు. నీ తరపున ఒక వాయిస్ రైజ్ అవుతుంది. హల్లెలూయా. ప్రవక్త వాయిస్ రైజ్ అవుతుంది. ప్రవక్త యొక్క కలము నుండి జాలువారినటువంటి దైవ సందేశ సాహిత్యము బయట విడుదల కాబోతుంది. ఎదుగుకు కలముపోటు, కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదని ఒక సామెత ఉన్నది. కత్తిపోటు తప్పిపోదేమో కానీ ప్రవక్త యొక్క కలంపోటు దానికి తప్పదు. ఆ కలంపోటు తగ్గిపోతుంది. ఆల్రెడీ తగిలింది. ఇప్పుడు ప్రపంచమంతటా ఆ సత్యంతో నింపబడినటువంటి కాలం రాబోతుంది. హల్లెలూయా. మీరు ఎవరికి చెప్పక్కర్లేదు. నీకున్న పరిస్థితులను తెలిసే దేవుడు ప్రత్యామ్నాయ పరిస్థితిని ఏర్పాటు చేశాడు. అప్పుడు దర్శనం నుంచి తెలిసిన నీవు, వాక్య సత్యం నుంచి తెలుసుకున్న నీవు ఈ పరిచర్యకు ఉన్నతముగా సహకరించాలి. హల్లెలూయా. ఇది మోటివేషన్ కాదు. దయచేసి చెత్త ఆలోచన చేసేయండి. మోటివేషన్ చేస్తున్నారు, ఎప్పుడో కావాలనే వాళ్ళు మోటివేషన్ చేస్తారు అని అనుకోవద్దు. ఏమండి? ఇది హెచ్చరిక. హల్లెలూయా. ఇది హెచ్చరిక. ఇది హెచ్చరిక, ప్రేరేపణ కాదు. ప్రేరేపణ కాలాలు దాటిపోయాయండి. ఇప్పుడు కాదు. తెలుగు సాహిత్యము రాయడము ఆగిపోయిన తర్వాత
ప్రేరేపణ కాలాలు పోయాయి. అప్పుడు మనకు తెలియదు కాబట్టి, ఆ సాహిత్యం మీకు తెలియదు కాబట్టి, ఇదిగో ఇలాగుంటది అలాగుంటది మీరు సహకరించాలని ప్రేరేపణ చేసేవాళ్ళం. చివరి గ్రంథం ఏంటైంది? బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు వచ్చేసాయి. అయితే అయిపోయింది, సాహిత్యము లిఖించడం ఆగిపోయింది. సరే, ఇంకా ఇప్పుడు మరి ప్రేరేపణ కాదు, ఇప్పుడు చదువుకుంటున్న నీవు మళ్ళీ నీకు ప్రేరేపణ చేయాలా? ఇక్కడ నువ్వు పనికి పూనుకోవాలి. అలా దర్శన గ్రంథాలు చదువుకున్న వాడికి ప్రేరేపణ అక్కర్లేదండి. అక్కడ అవసరమా చెప్పండి? ఈ దర్శన గ్రంథాలు చదివిన వాడికి ప్రేరేపించవలసిన అవసరం ఉన్నదా? అప్పుడు వారు ఏం చేయాలి? వాడు తీర్మానించుకోవాలి, పనికి పూనుకోవాలి. దర్శన గ్రంథాలు చదివిన వాడు ప్రేరేపించబడ్డం కాదు, పనికి పూనుకోవాలి. హల్లెలూయా. వాడు ఇప్పుడు మండే కట్టే ఇంకొకరిని మండించాలి తప్ప నాకు మండించవా అనడానికి వీలు లేదు. మాకు ఎప్పుడు ప్రేరేపిస్తున్నారు అనుకుంటే నీ అజ్ఞానం. ఇది హెచ్చరిక చెబుతున్నాను. ఇన్ని గ్రంథాలు చదివిన తర్వాత నువ్వు తీర్మానం చేసుకుని పనికి పూనుకోకపోతే దాని అర్థం ఏంటంటే నీ మనసు తెరవబడలేదు, నీకు గ్రహింపు రాలేదు, నువ్వు తెలుసుకున్నావు. అప్పుడు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాయడానికి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఏమన్నా ప్రతి చిన్న బలహీనత వస్తుంది. ఆ శ్రమల సుడిగుండంలో నువ్వు కొట్టుకుపోతావు. హల్లెలూయా. మీకు తెలుసా, ఆదిప స్తంభ గ్రంథము రిలీజింగ్ టైం ఆదిప స్తంభం 2010లో. అప్పుడు ఆ గ్రంథం రిలీజ్కి ఇలాగే కలెక్షన్స్ ఉన్నాయి. తెలుగు సాహిత్యం అది. అప్పట్లోనే ఏ ఉద్యోగాలు ఏమీ లేవు. అప్పుడు ఏదో ప్రైవేట్ స్కూల్లో నేను, మిగిలిన వారు ఎవరెవరో నచ్చిన వారు హాస్పిటల్లోను అలాగే అక్కడ పని చూసుకున్నాను. ఆ హైందవ గ్రంథం గ్రంథం తెలుగు రిలీజ్ అప్పట్లోనే 50,000 రూపాయలు పై చెడుకు మల్లాజీ సంఘం ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఏమండి, అప్పట్లో నుంచి నేను 8,000 రూపాయలు ఇచ్చాను. 8,000 రూపాయలు. చంద్రబాబు అంత 10,000 అంత ఇచ్చాడు. 5,000 ఇచ్చాను. సాగర్ అప్పుడు 2,000 ఇచ్చాడు. నేనే కదా ఇప్పుడు ఫైనాన్షియల్ అందరికీ ఇలాగే మోటివేట్ చేయడము అని చెప్పి నిలబడి దైవదేవుడి పక్షాన మాట్లాడి అందరిలో పురుగొల్పి కలెక్షన్ చేసడం నేనే రాష్ట్రంలో. ఇప్పుడు నాకు సహకారం కవులు ఏదేమైనా ఆదిప స్తంభ గ్రంథము అది ఎన్నో గ్రంథముగా 6వ గ్రంథం 6వ గ్రంథము రిలీజ్ 7వ గ్రంథం రిలీజు నా ఆర్డినేషన్. ఏంటది? విశ్వ చరిత్ర. ఏమండి, ఇదిగో 27కి దానికి 10 సంవత్సరాలు. ఆ పుస్తకానికి నాకు 10 సంవత్సరాలు దైవజనుడిగా. తర్వాత పుస్తకం బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు. ఇప్పుడు తెలుగు సాహిత్యం అంతా రిలీజ్ అయిపోయింది, చదవాలి. మేము చదివచ్చినా కొంతమంది చదవండి, మాకెందుకు చెప్పండి, మాకేంటి, మాకు చదువుతుంది, మాకు సెల్ ఫోన్ ఉంది, ఆ రీల్స్ ఉన్నాయి, ఆ ఫేస్బుక్ ఉంది, మేము బుక్ చదువుతాం. కాకపోతే ఆ బుక్ పేరు ఫేస్బుక్. ఏమంటే మేము అవి చదువుకోవడానికి మాకు టైం లేదు. ఎందుకంటే దర్శన గ్రంథాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అని ఒక వర్గం. ఇంకొక వర్గం ఏంటంటే మేము చాలా కష్టపడి అలసిపోయి చేసాం, మా పడుకునేందుకు టైం అని ఇంకా నీకు మనసుంటే మార్గం ఉంటుంది. లేచి పనులు చేస్తారు. గంటసేపు ఒక దర్శన గ్రంథం చదివినా మనం చదివేది గంటసేపు ఒక దర్శన గ్రంథం. పుస్తకాలు చదవాలి. దైవజనుడు కష్టపడి ప్రార్థనలో నలిగి మోకరించి
ఏమండి, అంత కష్టపడి సార్థక క్రీస్తు సంఘం కొరకు సాహిత్యాన్ని ఏర్పాటు చేస్తే మనం చదవకుండా ఎలా ఉండిపోతే ఇంకేమి ఉపయోగం? కాబట్టి చదవాలి. ఎంత కష్టమైనా ఒక గంట సేపు చదవడం మనసు చాలా ఉత్తేజితం అవుతుంది ఆ సాహిత్యం చదివితే. అనుకుంటూ చెబుతున్నాను, ఏదో ఇది కాదు, నేను చదివాను కాబట్టి చెబుతున్నా. మరి అలా చదివిన తర్వాత ఇక మోటివేషన్ అవసరం అనుకుంటే నీ కర్మ. ఇప్పుడు నేను చెబుతున్నంత మోటివేషన్ అనుకుంటే అది నీ కర్మ. మోటివేషన్ కాదు, హెచ్చరిక. తెలియకపోతే ప్రాబ్లం లేదండి, తెలిస్తేనే ప్రాబ్లం. తెలిసిన ఏం చేశావు? తెలిసిన ఏం చేశావు? ధర్మశాస్త్రం లేనంత వరకు ఏ ప్రాబ్లం లేదు. ధర్మశాస్త్రం వచ్చేసింది, స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్. ధర్మశాస్త్రం లేనంత వరకు ఒక రకంగా ఉండేది చరిత్ర. లేఖనాలు వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం రాయించిన తర్వాత అలాగేం లేదు, నోరు మూసుకున్నామని. నరహత్య చేయకూడదని రాశాడు ఎవరు? మోసే. అంతకుముందు ఒక గుడ్డు చంపి ఇందులో పెట్టించాడు. ఒకటే గుడ్డు చంపేసుకుని పాతెట్టించాడు. అప్పుడేం కాలే, ఎందుకంటే వర్తించడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు రాయించిన తర్వాత, సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం రాయించిన తర్వాత మోసే ప్రవర్తన కూడా మారిపోయింది. హల్లెలూయా. మన లెక్క కూడా అలాగే. దర్శన గ్రంథాలని తెలియనంత వరకు ఒక రకం, తెలిసిన తర్వాత పరిస్థితి మారిపోవాలి. అసలు ఆ ఆదిప స్తంభం గ్రంథానికి అంత మోటివేషన్ అవడానికి కారణం ఏంటి? అంతకు ముందున్న గ్రంథాలు చదివాము. యుగాంతము, యుగాంతం తర్వాత ఏంటండి? పరిశుద్ధ దేవుని గురించిన గ్రామం, విశ్వ ప్రణాళిక, మహిమ ప్రపంచం, సింహనాదం, ఐదో పుస్తకం మహిమ ప్రపంచం. ఏమండి? ఈ 6వ పుస్తకం ఆది పుస్తకం. మొదటిది యుగాంతం, రెండోది పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం, మూడవది విశ్వ ప్రణాళిక, దేవుని విశ్వ ప్రణాళిక, నాలుగవది సింహనాదం, ఐదవది మహిమ ప్రపంచం, ఆరవది ఆదిప స్తంభం, ఏడవది విశ్వ చరిత్ర, ఎనిమిదవది ప్రమాణ వాక్యం. తొమ్మిదవది బైబిల్ కాలేజ్. దేవుని దర్శనం ద్వారా సార్థక క్రీస్తు సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి గ్రంథ మాలిక. ఇన్ని లేని వాళ్ళు కొనుక్కోవాలి, ఉన్నవాళ్ళు చదువుకోవాలి. నువ్వు గ్రంథాలు చదువుకుంటే బైబిల్ అనేది మ్యాక్సిమం నీకు అర్థమైపోతుంది, దేవుని మనసు నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు దేవుని వినండి, నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు దేవుని హృదయంలో భక్తుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ విస్తార గని మాటల మూట ఏదైతే ఉందో, ఆ మాటల మూట లేఖనానుసారం ఉన్న దాన్ని నువ్వు నీ కళ్ళతో ప్రత్యక్షంగా చూసినప్పుడు దేవుని ప్రేమతో ఏ సమస్య కూడా నిన్ను దేవుడుపరచదు, ఏ శ్రమ కూడా నిన్ను దేవుడుపరచదు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి, నీ ప్రభువా
నా మనసు తెరువు. నీ ఆజ్ఞలను నేను గుర్తించినట్లు, నీ వాక్యమాలను నేను ఎరిగినట్లు, నీ చిత్తాన్ని నేను ఎరిగినట్లు, నీ సంతోషములు నేను గ్రహించున్నట్లు నా మనసు తెరువున్నాయి. నా మనసు తెరుగుతుంటే ఇంకా నీ ఆఖరి సమీపం అవుతుంది. విశ్వ రాజకీయం మొదలైంది, ప్రపంచ రాజకీయం కదులుతుంది. నేను చూస్తుంటే అలాగే ఉన్నాను. ఏ రోజుకి ఎలా ఉంటుందో తెలియదు, సడన్గా ఏ రోగం వస్తుందో తెలియదు, ఏ పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. దేవుడిని నిలబెట్టి నువ్వు గ్రహించిన సత్యానికి, నువ్వు తెలుసుకున్న లేఖనానికి, నువ్వు తెలుసుకున్న దర్శన గ్రంథాలకి లెక్కన చెప్పానంటే ఏం సమాధానం చెప్తాను? తెలుసుకున్న నీవు నేను తీర్మానం చేసుకోవాలి, తీర్మానానికి తగ్గట్టుగా నిలబడాలి, బలంగా మనము పనిచేయాలి. అలా చేసినాడు మన బ్రతుకులకు ఒక ధన్యత ఉంటుంది, మన బ్రతుకు సహకారం ఉంటుంది, మన రక్షణకు సహకారం ఉంటుంది. కనుక ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. దేవుని వద్దులుగా మన మనస్సుతో మనం మాట్లాడుతాం. నీ మనసు తెరవబడిందో లేదో మనం మాట్లాడుతాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన.